హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ల్యాంబ్ చాప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ డిష్ చేయడం చాలా ఈజీ. ఏంటంటే మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనం ల్యాంబ్ చాప్స్ అనేది మనకి కాస్ట్కోలో దొరుకుతుంది, మనకి మీట్ షాపుల్లో దొరుకుతుంది. బట్ ఇక్కడైతే బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టుకోవాలి. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఆయిల్, ఇంకా ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మిరియాల పొడిను, పసుపు, ఆ తర్వాత కారం అండ్ ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా అండ్ జీలకర్ర పొడి కూడా, ఉప్పు, ఇంకా మనం పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది గరం మసాలా. ఫస్ట్ ఏంటి అని అంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ల్యాంబ్ చాప్స్ని మనం క్లీన్ చేసి కూడా పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఒక వెడల్పట్టి బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది మిరియాల పొడిను అండ్ పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, రంగు కోసం మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. అదేంటంటే మనకు కొంచెం ఫ్లేవర్ వస్తుంది, రంగు కూడా వస్తుంది అన్నమాట. అలాగని కారం ఎక్కువ కాదు, కొంచెం ఉంటుంది అంతేని. ఆ తర్వాత కొత్తిమీర కూడా మనం వేసేసుకొని ఇవి మంచిగా మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. మనకి ఏంటంటే ఉల్లిపాయది కచ్చాబచ్చాగా ఉంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నేను అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలాగా అది కూడా ఆయిల్ కూడా వేసేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇది వెడల్పటి పాత్రలో చేసుకుంటే మనకి తర్వాత ఈ మీట్ వేసిన తర్వాత అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేను మొత్తం అంతా మసాలా అంతా ఈ ల్యాంబ్ చాప్స్ అన్నిటికీ మనం పట్టించేటట్టు మంచిగా అప్లై చేయాలి. చూసారు కదా, మొత్తం అంతా మనం మంచిగా అప్లై చేసేసుకున్నాము. నార్మల్గా అయితే మనకి ఇది ఒక 4 అవర్స్ అట్లా మ్యారినేట్ అయితే బాగుంటుంది. ముందు రోజు రాత్రి మనం అట్లా కూడా మ్యారినేట్ చేసుకో, ఓవర్ నైట్ అని అంటాము. ఒక 12 గంటలు అయితే మ్యారినేట్ అయితే ఈ చాప్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే 1 డే అయితే మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత మరుసటి రోజు తీసేసి మళ్ళీ ఇట్లాగా ఫోర్క్తోని అన్నీ గుచ్చాలన్నమాట. గుచ్చితే అప్పుడు ఏంటి అని అంటే మనకి మసాలా అనేది లోపల బాగా పడుతుంది. మనం ఇది చేసి యాక్చువల్గా ముందే చెయ్యొచ్చు. ఆ ఇట్లా తర్వాత ఐడియా వచ్చి చేశానమాట. సో మనకి మంచిగా పట్టింది. ఆ తర్వాత నేను ఇంకా ఫ్రై చేసే ముందు 1 అవర్ ముందు బయట తీసి పెట్టేశాను. ఆ తర్వాత వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, చూసారు కదా, నేను ఇంకా అన్ని పీసెస్ ఇట్లాగా మనం పేర్చుకొని మంచిగా కరెక్ట్గా చేస్తే పేర్చుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఫస్ట్ ఏంటి అని అంటే నేను అన్నీ మొత్తం ఒక ప్యాన్లో, వెడల్పటి ప్యాన్లో పెట్టేసి అందులో మిగిలిన మసాలా అంతా కూడా అందులో కొంచెం వేసేసాను అనమాట. వేసేసి ఇంకా ఇది మనం మూత పెట్టి ఇది ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే మసాలా అంతా దానికి మంచిగా పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని అన్నీ మొత్తం ఇంకో సైడ్ కూడా మనం ఫ్రై చేయాలి. చూసారు కదా, ఆల్రెడీ మనకి ఒక సైడ్ అనేది కొంచెం మంచిగానే ఫ్రై అవుతుందన్నమాట. సో మొత్తం అన్నీ మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి. మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేయాలి. ఇది మనం ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ కూడా చేసుకోవచ్చు. మనకి బయట ఇలా కుక్ అయితే మాత్రం మంచిగా టేస్ట్గా బాగుంటుంది. ఇది చూడండి, మొత్తం అన్నీ నేను తిప్పేసాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం కవర్ చేసి మళ్ళీ కొంచెం సేపు 3 to 5 మినిట్స్ మనం అలాగా కుక్ చేయాలన్నమాట. ఆ తర్వాత చూడండి, మసాలా అంతా దానికి పట్టేసి ఇంకా మనకి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఓపెన్ చేసేసుకొని ఒక్కొక్క సైడ్ ఒక 4 మినిట్స్, ఇటు ఒక సైడ్ 4 మినిట్స్, ఇంకోసారి 5 మినిట్స్ అలాగే మనం ఫ్రై చేసేసుకుంటే మనకి అయిపోతుంది. మనకి అప్పుడు చాప్స్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని ఉన్నది కదా మనకి అందులో ఆయిల్, అది కూడా తీసేసి ఇట్లాగ మనం ఆనియన్స్ అనేది ఇలాగ థిన్ స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం ఫ్రై చేసేసి
మనం ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా మనం వేసుకోవచ్చు, మనకు ఒక ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఇంకా పసుపు అట్లా ఏమి వేయలేదు. ఆ ఆయిల్ ఆల్రెడీ మసాలా ఫ్లేవర్ అంటూ ఉంటుంది కదా, ఇట్లాగా ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ చాప్స్ అనేది మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒక కొంచెం సేపు దీని మీద మనం పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ స్టెప్ మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు. బట్ ఏంటంటే మనం ఒక సర్వింగ్ చేసే ముందు ఇట్లాగా మనం ఫ్రై చేసుకొని చేస్తే మనకేంటంటే మళ్ళీ కొంచెం ఎలాగో రీహీట్ చేసేయడానికి ఉంటుంది కదా, ఇట్లా చేసుకుంటే ఆనియన్స్తోని మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, నేను ఫైనల్గా ఆనియన్ ఈ కరివేపాకుని స్ప్రింకిల్ చేశాను. ఇది ఏంటి అంటే సూప్తోని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.